వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అన్నదానం ఉందన్నమాట. మా పెద్దాడి వాళ్ళ గణేష్ దగ్గర అన్నదానం చేస్తారు. సో ఆడికి వెళ్ళాలి. లేట్ అయిపోయింది ఆల్రెడీ. పొద్దుగాల కొంచెం చేతులు లేసుడే ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లా ఏమన్నా గాజు ఇట్లా ఉతకపోయి బ్లడ్ అనేది ఆగిపోయి ఇట్లనే అయిపోయింది. అందుకనే ఇంకా అర్థం కాలే. ఇప్పుడే రెడీ అయిపోయినా అనమాట. ఇంకా కొంచెం బొట్టు ఇట్లా పెట్టుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనమాట. వెళ్ళిపోయినాక అక్కడ అందరు వస్తారు. మా వాళ్ళని అందరినీ వీడియోలో చూపిస్తాను అనమాట. ఊరు నుంచి మా అత్తమ్మ మా మామ కూడా వస్తారు. మా డాడీ వాళ్ళ అక్క ఇంకా వాళ్ళ బావ అనమాట. అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అనమాట. నాకు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్తా. వీడియోస్ అనేవి లేట్ వస్తున్నాయి. ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తా. ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే మిషన్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి కుట్టేటివి. అందుకనే వీడియో కంటెంట్ తీసిన, కానీ ఎడిటింగ్ పర్పస్ లేట్ అవుతుంది అనమాట. కొంచెం లేట్ అయినా కానీ దయచేసి సపోర్ట్ చేయండి. ఇది మీరు అర్థం చేసుకుంటారని చిన్న ఆశ కొద్ది చెప్తున్నా అనమాట. ఓకేనా? మనం వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా. రెడీ అయిపోయి షాప్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. తాళం వేసుకొని మా డాడీ షాప్ దగ్గర ఉన్నాం. మా డాడీ నేను ఇద్దరం కలిసి షాప్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి కలుసుకున్నాం అనమాట. శ్రీధన్వి హాయ్ చెప్. హాయ్, చాక్లెట్ ఇస్తా. హాయ్ చెప్. ఇద్దరికి శైర్సాగం సరేనా? హాయ్. ఆడేమో చేస్తుండ వీడియో అనగానే సిగ్గుపడతాడు. ఎన్నిటికి వస్తాను చేత? ఓ అన్న ఎన్నిటికి వస్తాను? టైం 2. బ్లాగ్ వేస్తున్నావా? పెడతా. ఏం పెడతావు? బండి నేర్పమంటే బండి నేర్పియ్యరు. టైంకి రమ్మంటే మాత్రం రమ్మంటే రారు. యజమాని చింతపండు వేస్తా నేనే. మేము అక్కడికి వారికి వంటలు ఇంకా అప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. మేము వెళ్ళింది కరెక్ట్ టైంకి అనమాట. ఆల్మోస్ట్ ఇంకా అప్పుడే వంటలు స్టార్ట్ అవుతున్నాయని వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాం. మా బిడ్డకి చాక్లెట్ ఇష్టం అనమాట. చాక్లెట్స్ ఇంట్లో ఉంటే తీసుకెళ్ళి చరణ్ పైసలు కిడ్నాప్. పైసలు లేవు. చెయ్యి చెయ్యి తాతని మనం పై చేయమని తాతకి. ఇగో లేపవా? ఎట్లా లేపుతుంది?
ఇంకా సాయంత్రం అయిందనమాట. ఇక మా వాళ్ళకి సాయంత్రం అయిందంటే చాయ్ లేనిది మేము అసలు ఉండలేము. ఎంతమంది ఇట్లా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చాయ్ అనేది కంపల్సరీ తాగుతారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదే ఇక్కడ నేను చాయ్ పెడుతున్నాను. ఇంకా అట్లనే పప్పు ఉడకబెడుతున్నాం అనమాట. కుక్కర్లో అయితే జల్ది ఉడుకుతుంది అని సో ఉడకబెట్టిమంటే కుక్కర్లో పప్పు ఉడకబెడుతున్నాం. అట్లనే ఒక సైడ్కి చాయ్ అనేది పెడుతున్నాం అనమాట. అయితే పంతులు అయితే వచ్చిందనమాట. మనం పూజకి వెళ్దాం. పూజ అయిపోయినాక అన్నదానం స్టార్ట్ అయింది. అక్కడ ఇంతకుముందు వంట చేసారు కాబట్టి అక్కడ అంతా కింద పడ్డది ఏమన్నా అని సో వాటర్తోనే కడిగేస్తారు అనమాట. ఎందుకంటే అన్నదానానికి వచ్చేటప్పుడు నీట్గా ఉండాలని. ఇక పూజ అనేది కంప్లీట్ అయిపోయినాక సో డైరెక్ట్గా అన్నదానం అనేది స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో ఈరోజు మా పెద్దాడి వాళ్ళదన్నమాట పూజ. మా పెద్దాడి, మా పెద్దమ్మ, ఇంకా అత్తమ్మ, మా మామయ్య కూర్చుంటారు పూజ మీద నలుగురు. ఇప్పుడే రీచ్ అయినాం అనమాట. రేపు నిమజ్జనం వ్లాగ్ షూట్ చేస్తాను. అది ఇప్పుడు పోస్ట్ చేస్తాను. మాత్రం అడగండి చేస్తాను.